హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు ద మినీ లాగ్. మీకోసం అయితే వెయిట్ లాస్ రెసిపీ ఒకటి తీసుకొచ్చేస్తానండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక ఉల్లిపాయ ఇలా కోసేసుకొని పచ్చిమిర్చి కూడా ఒకటి కోసేసుకొని ఇది ఆనపకాయ ముక్క అండి ఇలాగా తరిగేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఒక క్యారెట్ ఇలా తరుక్కున్నాము. చూసారు కదండి ఆనపకాయ క్యారెట్ ఈ విధంగా అయితే తరుక్కోవాలన్నమాట. ఒక పచ్చిమిర్చి ఒక గిన్నెలో కరివేపాకు కారం ఉప్పు ఆనపకాయ తురుముకుని పెట్టుకున్నాం కదండి అది వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు కారం ఆనపకాయకి పట్టేటట్టు. ఆ తర్వాత జీలకర్ర ధనియాల పొడి తురుముకున్న క్యారెట్ ఉంది కదండి అది కూడా వేసేసుకుని ఉల్లిపాయలు కోసుకుని పెట్టుకున్నాం కదండి అది పచ్చిమిర్చి కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత గుడ్లు తీసుకోవాలండి. ఒక 2 గుడ్లు అయితే వేసుకున్నాం. మేము ఆల్రెడీ చెప్పాను కదండి మా దగ్గర వెయిట్ లాస్ డైట్ చేస్తారని. అది కూడా సింగిల్ మీల్ డైట్ అనమాట. అందులో ఇది ఒక రెసిపీ అండి. ఇంకా చాలా రెసిపీస్ ఉంటాయి నేను ముందు పెడుతూ ఉంటాను. ఇంకా ఎగ్స్ కొట్టేసుకుని అలా రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఇలా కొబ్బరి నూనె వేసుకున్నామండి. ఆయిల్ వేడెక్కే లోపు గుడ్లు కూడా ఇలా కలిపేసుకుంటామండి. బాగా కలుపుకున్న తర్వాత వేడిగా అయిన ఆయిల్ లో ఇది మిక్సర్ మొత్తం వేసేస్తామండి. వేసేసిన తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెడితే బాగా ఉడుకుతుందండి. మనకి ఫస్ట్ ఉడకడానికి ఒక 5 మినిట్స్ దాకా టైం పడుతుందండి. తర్వాత ఇంకో వైపు తిప్పుకున్నప్పుడు తొందరగానే అయిపోతుంది అనమాట. చూసారా ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకుని మూత పెట్టేసుకుని ఇంకొక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మేము ఓపెన్ చేసామండి. చూసారు కదండి శుభ్రంగా కాలిపోయింది అటు ఇటు. ఒకసారి ఇంకో వైపు కూడా తిప్పేసుకుని ప్లేట్ లోకి ఇలా సర్వ్ చేసేసుకున్నామండి. ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.